నెల్లూరు జిల్లా పెంచలకొండ పుణ్యక్షేత్రంలో కొరవడిన పర్యవేక్షణ. ఈవో పట్టించుకోక కనీసం ఫోన్లో కూడా దొరకని ఈవో. ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఎత్తుతారు, కానీ ఈవో మాత్రం ఫోన్ ఎత్తే ఓపిక లేనట్టుంది. ఎమ్మెల్యే ఓసారి పెంచలకొండ మీద దృష్టి పెట్టండి. కోనలో పనిచేసే కింద స్థాయి సిబ్బందిదే రాజ్యం. భక్తులు ఇబ్బందులు ఎవరికి చెప్పుకోలేక దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం. పూర్తిగా కొరవడిన పర్యవేక్షణ. దాదాపు సంవత్సరం పాటు చైర్మన్ లేనప్పటికీ దేవస్థానంలో ఈవోగా డిప్యూటీ కమిషనర్ హోదాలో ఉన్న వ్యక్తి భక్తులకు కనుచూపు మేరలో కూడా కనపడటం లేదు. అటు కోన వైపు కూడా వెళ్లారన్న ఆరోపణలు ఉన్నాయి. వారానికి ఒక్కరోజు అది మొక్కుబడిగా వచ్చి ఆయన కార్యాలయంలో ఆయన గదికి అంకితమై వెళ్లిపోతున్నారు. కోనకు వచ్చే భక్తులు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎవరికి చెప్పాలో అర్థం కాక స్వామిని దర్శనం చేసుకుని వెళ్తున్నారు. దీనినే వరప్రసాదినిగా భావిస్తున్న కింద స్థాయి సిబ్బంది మొత్తం మాదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో స్వామివారి ఖజానాలను భారీగా దోచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఖర్చు చేసేది ఘోరంతా అయితే బిల్లులు మాత్రం భారీగా పెట్టుకుంటూ అవినీతికి తెరలేపారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వీటినన్నింటినీ చెక్ పెట్టే స్థానిక ఎమ్మెల్యే కొరుగండ్ల రామకృష్ణ జోక్యం చేసుకుని నూతన పాలక వర్గాన్ని నియమించి కోనలో ఖాళీగా సూపరింటెండెంట్, జూనియర్ సహాయకులు వంటి ఉద్యోగాలను పూర్తి స్థాయిలో నియమించి జవాబుదారీతనం ఉండేలా, కోనలో ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా పూర్వ వైభవం తీసుకొచ్చి పెంచలకొండ పుణ్యక్షేత్రం యొక్క పవిత్రతను కాపాడాలని భక్తులు కోరుతున్నారు.